పేద ప్రజల గొంతుకైన ప్రజాయుద్ధ నౌక గద్దర్ 78వ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహిస్తున్నామని గద్దర్ ఫౌండేషన్ నాయకులు శ్రీహరి యాదవ్, బత్తుల చంద్రన్ తెలిపారు. ఈ మేరకు కార్యక్రమ కరపత్రికను సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్లో హలో ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ కుల సంఘాల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 31న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగే గద్దర్ జయంతి వేడుకల్లో పలువురు కళాకారులు, రాజకీయ ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట నుండి గద్దర్ అభిమానులు, అన్ని కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గద్దర్ ఫౌండేషన్ నాయకులు రంగాచారి, శంకర్, తిరుపతి రెడ్డి, నవీన్ గౌడ్ పలువురు పాల్గొన్నారు. ప్రియమైన గద్దరన్న వారసులారా, గద్దరన్న అభిమానులారా, గద్దరన్నే చెప్పినట్టుగా ప్రజలే గద్దరన్న వారసులు. అణగారిన వర్గాల గొంతుకై శ్రామిక, ఉత్పత్తి, సేవా కులాల యొక్క సంస్కృతిని నిజమైనటువంటి ప్రజా సంస్కృతిగా నిలబెడుతూ తను జీవితాంతం నిర్వహించినటువంటి ప్రజా సాంస్కృతిక యాత్ర తను అమరుడైన తర్వాత కూడా గద్దరన్నకు సంబంధించినటువంటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తన 78వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, ఈ దేశంలో ఒక నూతన ప్రజాస్వామిక ఆలోచనల్ని, ఆకాంక్షల్ని, శ్రామిక కులాల సంస్కృతిని కాపాడే విధంగా గద్దర్ ఫౌండేషన్ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనమంతా అభినందిస్తూ, ఆమోదిస్తూ, అనుసరించాల్సిందిగా కోరుతూ, ప్రియమైన గద్దరన్న వారసులారా, ఈ నెల 31న రవీంద్ర భారతిలో గద్దరన్న 78వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు సిద్దిపేట పాత బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాలు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు మరియు టీచరు మరియు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలందరి ఆధ్వర్యంలో ఈరోజు గద్దరన్న జయంతి పోస్టర్ విడుదల చేయడమైంది. కాబట్టి గద్దరన్న వారసులారా మీరంతా తరలివచ్చి ఈ యొక్క జయంతోత్సవాలను విజయవంతం చేయగలరని కోరుతూ